కొత్త విధానంలో రైతు భరోసా ఒకేసారి 70 లక్షల మంది ఖాతాల్లోకి నిధులు. మొదటి విడతలోనే పెద్ద రైతుల నుంచి చిన్న రైతుల వరకు లబ్ధి. వ్యవసాయ శాఖ ప్లాన్ కొత్త వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఒకేసారి అందరికీ రైతు భరోసా పడుతుంది. కొత్త పద్ధతులు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, అంటే భూములు అమ్మకాలు, కొనడము ఇటువంటివి జరిగినాయి కదా. అయితే అమ్మినప్పుడు ఈ ఉన్న దాంట్లోకి వెళ్ళి మైనస్ అవుతుంది, కొత్తది మీకు పాస్బుక్లో యాడ్ అవుతుంది. కానీ మీరు రైతు భరోసా కోసం ఏదైతే అప్లై చేసుకుర్రో దాంట్లో యాడ్ కాదు, అమ్మి కొనుక్కున్నది. కాబట్టి వాటికి సపరేట్గా ఫామ్ ఉంటుంది. ఫామ్ పోయి నెల 20 తారీఖు వరకు ఉంటుంది. రైతు వేదికలలో అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. అదే ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది అంటే ఇప్పటి నుంచి రైతు భరోసా ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా ఆగదు. ఇందులో ఉన్న దొంగలని మొత్తం ఏరి పడేసారు. చెట్లకు, పుట్టలకు, గుట్టలకు ప్రభుత్వ భూములు మాయమైనవి, ప్రైవేటు భూములు పెరిగినాయి. దానికి కారణం రిజిస్ట్రేషన్ చేసిరు గత ప్రభుత్వంలో ఉన్న దొంగలు. ఈ రకంగా భూదోపిడి, ఆర్థిక ఉగ్రవాదులు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టిరు. తెలంగాణని ఏ ఆలోచనతో తెలంగాణ ప్రజలు బాగుపడతారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇస్తే ఆ ఇచ్చిన పార్టీ చేతుల తెలంగాణ ఉన్న ఇవాళ అప్పులు కాకపోతుంటే ఒక ఆర్థిక ఉగ్రవాదుల చేతులకు తెలంగాణ పోయి 10 సంవత్సరాలు విలవిలలాడింది. తెలంగాణ విలవిలలాడి అసలు ఆగమైపోయింది తెలంగాణ. ఎక్కడ కూడా పైసలు లేకుండా అప్పుల కుప్పల పడిపోయి ఆగమాగమైన తెలంగాణ. సిరిసిల్లలో లొంగిపోయారు, స్వచ్ఛందంగా లొంగిపోయారు. మేము పట్టదారు పాస్బుక్లు దొంగతనంగా వచ్చినాయి, మాకు ఇట్లా చేసిర్రు. ఎవరు చేసిర్రు? గత ప్రభుత్వం. పట్టేదారులకు, ఈ పట్టెగాన్లకు ఉంటారు కదా జై కొట్టే పట్టెగాన్లు, ఆ పట్టెగాన్లకు రిజిస్ట్రేషన్లు చేసి జై కొట్టించుకురు. అందుకనే ఎప్పుడు 2000 మందిని వేసుకొని తిరుగుతారు. ఎందుకంటే ఆ పట్టెగాన్లు అందరికీ ఇటువంటి వాళ్ళే అన్నట్టు. ఈ రైతు పట్టదారు పాస్బుక్లు ఇచ్చారు, భూమి ఎక్కడుందో తెలియదు, పాస్బుక్లు ఉన్నాయి. అరే రైతు భరోసా వేస్తారు రాబాయి, మీరు ఎంజాయ్ చేయర్రి, పార్టీ కింద పని చేయరు. 10 ఎకరాలు మనిషికి చేస్తే ఏంది, 1,00,000 అట్లా వస్తూనే ఉంటే మంచిగా తినూరి. దాంతోపాటు ఏంది, క్రాప్ లోన్ తీసుకోరి 10 ఎకరాల మీద 10 లక్షలు తీసుకొని పక్క పడేయర్రి. ఇక అది కట్టేది లేదు, సచ్చేది లేదు. ఆ భూమి తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేస్తాం, బెరవలకు చేస్తాం మళ్ళా. ఇది ఇక నీకు పడుతూనే ఉంటుంది. అది ఇక ఈ రకమైన చేసుడు చేసి తెలంగాణని ఆగం చేసిన దరిద్రులు వీళ్ళు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతుంటే నిజంగా బాధ అనిపిస్తుంది తెలుసా. ఏంది దరిద్రులు తెలంగాణకు పట్టిన శని అనిపిస్తున్నది. శని వీళ్ళు తెలంగాణకు పట్టిన అష్ట దరిద్రమైన శని ఎవరంటే ఈ కల్వకుంట్ల కుటుంబం. వాస్తవానికి నువ్వేమన్నా త్యాగం చేసినావు అంటే తెలంగాణకి ఏం త్యాగం చేసిరు ఈ లంగలు, ఈ దొంగలు? తెలంగాణ కోసం యొక్క గుంట భూమి అమ్ముకుర్రా కొట్లాడుతందుకు ఉద్యమంలో. ఎంతమంది తెలంగాణ స్వచ్ఛమైన ఉద్యమకారులు ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు. లేక ఉద్యమం కోసం కొట్లాడితే వీళ్ళ ఆస్తులు పోగేసుకున్నారు. ఉద్యమం సమయంలో కూడా పోగేసుకున్నారు దరిద్రులు వీళ్ళు. ఖర్చు పెట్టుడు దేవుడు ఎరుగు. ఎంతోమందిని రెచ్చగొట్టిర్రు, ఎంతోమంది చావుకు కారణమైన దరిద్రులు వీళ్ళు. మళ్ళీ వీళ్ళట మేము అది చేసినాం ఇది చేసినామని చెప్తారు. ఏది చేసినా నిజంగా మీకు దయచేసి చెప్తున్నా కానీ నేను లోతుగా ఆలోచన చేసిన వీళ్ళ గురించి. ఎంత ఆలోచన చేసినా అంటే అంత ఆలోచన చేసిన. మొత్తం తెలంగాణకు పట్టిన శని, స్వలాభం కోసం, సొంత లాభాల కోసం తెలంగాణ తెలుగు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టిన దరిద్రులు వీళ్ళు. వీళ్ళ కుటుంబం బాగు కోసం ఇటు తెలంగాణ ప్రజలు ఆగమైపోయారు, అటు ఆంధ్ర ప్రజలు ఆగమైపోయారు. ఇలా తెలంగాణ ఏర్పడ్డాక ఇంటికో ఉద్యోగం వచ్చిందా? వీళ్ళు చెప్పిరు, ఈ లంగాలు చెప్పిరు, కానీ వచ్చినాయి ఏమన్నా? బంగారం బువ్వ తింటున్నామా ఏమన్నా? అప్పుడు ఉన్నప్పుడన్నా ధర తక్కువలు ఉండే, ధరలు తక్కువ ఉంటే జర మంచిగానే తింటుంటివి. ఇప్పుడు ధరలు పెరిగి ఓ పూట తింటున్నాం, ఓ పూట వంతున్నాం. అటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక ఎవడు లాభపడ్డాడు? ఎవడు లాభపడలే. వీళ్ళ కుటుంబం, ఈ దరిద్రుల కుటుంబం బాగుపడ్డది. ఈ పట్టగాన్ల చేతి కింద ఉన్న దరిద్రులు కొంతమంది బాగుపడ్డారు. కొత్త రాజకీయ బిచ్చగాలు బాగుపడ్డారు. ప్రజలేనన్నా బాగుపడ్డరా? ఏడ బాగుపడలే. ఆలోచన చేసుకోరు. ఏ కోణానన్నా ప్రజలు బాగుపడ్డరా? ఊరంటారు కరెంట్ వచ్చింది కదా అంటారు. కరెంట్ ఇక్కడ కాదురా, దేశం మొత్తం కరెంట్ వచ్చింది. కాలక్రమేణా రోజుకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండం. చెట్టు పెట్టంగానే అట్నే ఉండదు, పెరుగుతూనే ఉంటుంది, కాయలు కాస్తుంది, పండ్లు వంతుంది, మళ్ళీ పూత వస్తుంటుంది, ఇట్లా వస్తుంటుంది.
చెట్టు పెరుగుతున్న కొద్దీ దాంట్లో అభివృద్ధి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మనుషులు కూడా కాలం మారుతున్న కొద్దీ డెవలప్మెంట్ వస్తూనే ఉంటుంది. వెనకడ గోషీలు కట్టుకొని తిరిగి ఇప్పుడు గోషీలు కట్టుకొని తిరుగుతున్నామా? డెవలప్మెంట్ అయితేనే ఉంటుంది. ఒక రాష్ట్రమే డెవలప్ అయిందా? మిగతా రాష్ట్రాలలో లేదా కరెంటు? అన్ని రాష్ట్రాలు ఉన్నది. దేశంలో మారుమూల పల్లెలలో కూడా ఇప్పుడు కరెంట్ అన్ని గ్రామాలలో కరెంట్ ఉన్నది. ఇప్పుడు మేం తెచ్చినాం మేం బీకినాం కాదు, అవన్నీ గప్పాల మాటలు. మిగతా రాష్ట్రాలలో కరెంట్ లేదు, తెలంగాణలోనే ఉన్నది అని అంటే సరే అమ్మ వీడు కష్టపడ్డారు రాబోయ్ అని అనుకోవచ్చు. అన్ని రాష్ట్రాలలో కరెంట్ ఉంది, అన్ని రాష్ట్రాలలో పుష్కలంగా ఉన్నది. మిగతా రాష్ట్రాలలో పెట్రోల్ తక్కువ ఉన్నది, మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నది. ఎందుకంటే కరోనా టైంలో ఒక దరిద్రుడు కేంద్రం తగ్గించినా కానీ మన దగ్గర ఉన్న దరిద్రుడు తగ్గియలే. 10 రూపాయలు తగ్గిర్రి అని చెప్పేసి కేంద్రం చెప్తే కూడా మేము తగ్గియం, మేము మింగటోళ్ళం, మేము దోపిడీదారులము, మేము ఆర్థిక ఉగ్రవాదులం, మేము అట్నే దోసుక తింటాం తెలంగాణ ప్రజల సొమ్మన్న దొంగలు వీళ్ళు. నిజంగా ఆలోచన చేయరు. మొత్తం చదువురు తెలుస్తుంది. కరోనా వచ్చి పిట్టల్లా రాలిపోయారు జనాలు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో చేరుతురా నాయన, జనాలకు బెడ్లు దొరుకుతలేవు. ఆరోగ్యశ్రీలో చేరుతారు, ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అంటే ఆరోగ్యశ్రీలో జాయిన్ చేయలే. ఎందుకు జాయిన్ చేయలే? ట్విన్ సిటీలో ఉన్న హాస్పిటల్ మొత్తం వీళ్ళు కొనేసుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద చేస్తే బిల్లులు పైసలు ఎక్కువ రావు కదా, ప్రైవేట్గా పెట్టి లక్షలలో వసూలు చేసుకున్నారు. మీరు ఆలోచన చేస్తే మీకు తెలుస్తుంది జనాలకు. ఏందో ఉత్తగానే గాలి దెబ్బలు కావి. ఎన్ని హాస్పిటల్ వాళ్ళు కైవసం చేసుకున్నారు అనేది మీరు లిస్ట్ అవుట్ చెయ్యిర్రి, మీకు తెలుస్తుంది. కొన్ని హాస్పిటల్లో పార్ట్నర్స్, కొన్ని మొత్తం ఓన్గా చేసేసుకున్నారు. చాలా ఉన్నాయి. మళ్ళీ మాట్లాడతారు. అందుకని రైతు భరోసా కూడా వస్తుంది. ఈసారి వచ్చిందంటే కంటిన్యూ వస్తుంది. ఎందుకంటే మనం మాట మధ్యలో ఏంటంటే వాళ్ళు చేసిన అరాచకాలు గుర్తుకొచ్చి కొన్ని ఆవేశంగా మాట్లాడాల్సి వస్తుంది. చాలా ఘోరం చేసిర్రు, మామూలు కాదు. నేను 6 గ్యారెంటీల గురించి మాట్లాడతాడు ఫైట్. ఏం 6 గ్యారెంటీ? వీళ్ళు చేసింది లేదు, పీకింది లేదు. ఘోరం అంటే ఘోరం.